నెంబర్ 1. నెంబర్ 2, దీని మీద ఏం పడ్డా సెకండ్ లోపలికి వెళ్ళిపోతుంది, కనబడదు మీద. ఆ 2 కారణాల చేత ఈ షీట్ పైన పెడతారు. దీంతో చర్మానికి చాలా ఇచ్చింగ్, ఇరిటేషన్, డిస్కంఫర్ట్ ఉంటుంది. అంతకంటే డేంజర్ అయినటువంటివి దీని లోపల ఉంటాయి. ఇది పైన ఉండే రేయాను, అడుగులో ఏముంటుంది ప్లాస్టిక్, ఈ మధ్యలో ఏముంటుంది చెప్పండి. కొత్త వాళ్ళు చెప్పండి, పాత వాళ్ళు కొన్ని తెలుసు కాబట్టి. అమ్మ మీకు ఏమనుకుంటుంది దీన్ని? దూది, పత్తి అనుకుంటారా లేదా? ఇక చూడండి, పత్తేనా ఇది? ఇందులో 1% కూడా పత్తి ఉండదు. మరి ఏంటి సార్ ఇదంటే చెక్క పొట్టు. మనం దుగోడ పట్టినప్పుడు చెక్క పొట్టు రాదుగా ఒడ్లో ఇంటికాడ. ఆ చెక్క పొట్టు ఏ కలర్ లో ఉంటుంది? బ్రౌన్ కలర్ లో ఉంటుంది. ఎస్ఆర్లో ఆ చెక్క పొట్టు మనం పనికిరాదని పడేసిన వేస్ట్ పేపర్, ఈ 2 కలిపి ఉడకబెడతాం. ఒక 10-20 గంటలు ఉడకబెట్టిన తర్వాత ఆ ఉడకబెట్టే ప్రాసెస్ ను బ్లీచింగ్ అంటే క్లోరిన్ కలిపి ఉడకబెడతారు. క్లోరిన్ అనే కెమికల్ కలిపి ఉడకబెట్టడం వల్ల ఆ బ్రౌన్ కలర్ మొత్తం పోయి ఇగో ఇట్లా తెల్లగా అవుతుంది. బ్లీచింగ్ ప్రాసెస్ అని చెప్పి యూట్యూబ్ లో కొట్టుకోవడానికి తెలుస్తుంది. ఆ బ్రౌన్ కలర్ లో ఉన్నట్టు ఇది చెక్క పొట్టు. అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఇట్లా గురించి చెక్క పొట్టే కరెక్ట్ అని. చాటలు పూసేస్తుంది, కాగితాలు నానబెడతారు కదా, అది ఎక్కువ పూసేస్తుంది కదా. అయితే దీనివల్ల ప్రమాదం ఏం సార్ అంటే క్లోరిన్ కలిపి ఉడకబెట్టడం వల్ల డయాక్సిన్ అని చెప్పి ఒక టాక్సిన్ రిలీజ్ అవుతుంది. డయాక్సిన్ అంటే ఏంటి సార్ అంటే బాడీలో డయాక్సిన్ ఉంటే ఖచ్చితంగా క్యాన్సర్ వస్తుంది. అంత డేంజరస్ టాక్సిన్ అది. మీరు ఎప్పుడైనా డయాక్సిన్ గూగుల్లో కొట్టండి. నెంబర్ 1 హ్యూమన్ కార్సినోజన్. కార్సినోజన్ అంటే క్యాన్సర్ కారకం అని అర్థం. నెంబర్ 1 హ్యూమన్ కార్సినోజన్ ఇది. మన అమ్మలు ఎవరు ప్యాడ్స్ వాడలే. వాళ్ళు క్లాత్ వాడటం వల్ల సర్వైకల్ క్యాన్సర్, ఎండోమెట్రియాసిస్, స్కిన్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, వెజనల్ క్యాన్సర్ ఇవి ఏవి లేవు. అబార్షన్స్ అసలే లేవు. ఎస్ఆర్ నో? ఇప్పుడు అవన్నీ ఉన్నాయా లేవో నాకంటే బాగా మీకే తెలుసు. ఇవన్నిట్లలో దీని పాత్ర ఉంది. కానీ దీని గురించి 100లో 99 మంది తెలుసు. సిగ్గుపడి తెలుసుకోకపోవడం, కొంతమందికి ఏ గదాని గురించి ఏమో ఇప్పుడు నేను చెప్తా ఉంటాను, చాలా మంది ఇబ్బంది పడుతున్నాయి. దానివల్ల దీన్ని జస్ట్ అడ్వర్టైజ్మెంట్ చూపెట్టి కొన్ని లక్షల కోట్ల బిజినెస్ చేస్తున్నారు. ఆ అడ్వర్టైజ్మెంట్ లో ఇచ్చిన వాళ్ళు ఎవరు దీన్ని వాడరు సార్. 500 సార్లు అంటే 2500 రోజులు నీ శరీరాన్ని అంటి పెట్టుకుని ఉండేటటువంటి ప్రొడక్ట్ ను మంచిది వాడాలా, ఏది దొరికేది వాడాలా? ఇంట్లో కూడా జనాలు తక్కువకి వచ్చేది వాడతారు. ఇప్పుడు ఒకసారి చూడండి, పైకి కొంచెం సైలెంట్గా ఉండండి సార్ ప్లీజ్. పైకి ఇగో ఇది ఈ మధ్యలో ఉండేటటువంటి వుడ్ పల్ప్ అండ్ వేస్ట్ పేపర్. నేను ఇప్పుడు ఇక్కడ చేస్తున్నాను కదా సార్, మీ ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో లేడీస్ లేదంటే మీరు ఏ ప్రోడక్ట్ అయితే వాడుతారో అదే ప్రోడక్ట్ను నేను చేసిన డెమో చేస్తున్నాండి. అడుగులో ప్లాస్టిక్ ఉంటుంది, ఈ పైన ఉండేది రేయాన్. మీ దగ్గర ఎవరి దగ్గర లైటర్ ఉందా? లైటర్ ఎవరు ఇయర్ తెలుసు నాకు. ఒకవేళ ఇప్పుడు లేకపోయినా ఉందా సార్? ఇయ్యన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రైట్, కొంచెం కింద ఏదన్నా ఐరన్ పెట్టాం. ఎట్ట తాగుతుంది చూడండి, ప్లాస్టిక్ లెక్క కారుతుంది. ఇది ఇప్పుడు మొత్తం కాలుతుంది, దాని మీద పడుతుందని చెప్పి నేను కాల్చలే, మొత్తం డాంబర్ లెక్క కారుతుంది. తెలుసా లేదా విషయం మీకు? ఇది ప్లాస్టిక్. ఈ మెటీరియల్ ను 2500 సార్లు చర్మానికి గంటి పెట్టుకొని ఉంచుకోవాలి మన ఇంట్లో ఆడపిల్లలు. దాంతో ఆ రిలీజ్ అయినటువంటి ఆ డయాక్సిన్ అనే కెమికల్ ఉంటుందని చెప్పిన కదా, ఆ కెమికల్ ప్యాడ్ లో ఉండిపోతుంది, బయటికి రాదు. మనం ఈ ప్యాడ్ తయారు చేసినప్పుడు రిలీజ్ అయిపోయి ప్యాడ్ లో ఉండి ఎప్పుడు బయటకు వస్తుందంటే దాని మీద ఎప్పుడైతే తడి పడుతుందో అప్పుడు బయటకు వస్తుంది. తడి పడ్డప్పుడు ప్యాడ్ స్కిన్ కింద దగ్గరగా ఉంటుంది. చర్మానికి దగ్గరలో ఉన్నటువంటి ప్యాడ్ నుంచి రిలీజ్ అయినటువంటి ఆ డయాక్సిన్ కెమికల్ స్వేదరంధ్రాలు ఉంటాయి కదా చర్మానికి, మన చెమట వచ్చే రంధ్రాలు, ఆ రంధ్రాల ద్వారా లోపలికి వెళ్ళిపోతుంది. ఎన్నిసార్లు? 2500 సార్లు లోపలికి పోయిన డయాక్సిన్ అక్కడనే ఉంటుందా, ఎప్పటికప్పుడు బయటకు వస్తుందా? అక్కడనే ఉండటం వల్ల ఇప్పుడు వచ్చేటటువంటి దాదాపు 100లో 100 మంది లేడీస్కి క్యాన్సర్ వచ్చిందంటే అందులో 30 మందికి ప్యాడ్స్ తోటే వస్తుంది. దీనికి ఇంకో రోగం ఉంది, డయాక్సిన్. ఆ రోగం ఏంటంటే తల్లి ప్రెగ్నెంట్ అయిన తర్వాత లోపల ఎండోమెట్రియం అని ఒకటి ఉంటుంది, గర్భసంచి లోపలి భాగం. ఆ ఎండోమెట్రియం మొత్తము రక్త కణాలు, ఎర్ర రక్త కణాలతో నిండి ఉంటుంది. దాని నిండా ప్రొజెస్ట్రాన్ ఉంటుంది. లేడీస్కి ఎక్కువసార్లు అబార్షన్ అయిన ప్రొజెస్ట్రాన్ గోళీలు ఇస్తారు డాక్టర్ చాలా మంది. ఆ ప్రొజెస్ట్రాన్ ఎందుకంటే ఎండోమెట్రియం అనేటటువంటి ఒక బిడ్డ అక్కడ నిలబడాలంటే బెడ్ గట్టిగా ఉండాలి. ఆ గట్టిగా బెడ్ ఉండాలంటే రక్తం గట్టిగా ఉండాలి. అందులో రక్తంతోటే తయారైనటువంటి లేయర్ అది. దీనికి ఉన్న రోగం ఏంటంటే ఆ రక్త కణాలను తినేస్తుంది.
తినేయటం వల్ల ఆ లేయర్ పల్చగా అయిపోయి ప్రెగ్నెంట్ అయినటువంటి లేడీ కూడా అబార్షన్ జరుగుతుంది. అంత అంత డేంజర్ అది. ఇది ఇప్పుడు మన దేశంలో మీరు కిరాణా షాప్కి వెళ్తే ఏ ప్రొడక్ట్ లేనంత స్టాక్ ఉంటాయి. జెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని అక్కడ పోయినాక లేడీస్ ఉంటే కొనుక్కొని వచ్చి అంత సీక్రెట్గా కొనుక్కొస్తుంది. ఎస్ఆర్నో ఇప్పుడు ఒకసారి చూడండి, ఇది మన ప్రోడక్ట్. ఇందాక మన ప్రోడక్ట్ గురించి మీకు ఏం చెప్పినా, మన ప్రోడక్ట్ ఏదన్నా మనం వాడితే దాని గురించి వేరే వాళ్ళకి చెప్తానికి సబ్జెక్ట్ ఉండాలి, అది మాత్రమే డైరెక్ట్ సెల్లింగ్గా ఉంటుందని చెప్పిన. ఎస్ఆర్నో చూద్దాం ఒకసారి. ఇది డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్, మన కంపెనీలో ఉన్నటువంటి శానిటరీ ప్యాడ్. దీంట్లో మొత్తం 10 ప్యాడ్స్ ఉంటాయి. ఇట్లాంటివి చిన్నవి 6 ఉంటాయి, ఇట్లాంటి పెద్దవి 4 ఉంటాయి. సో టోటల్గా 10 ప్యాడ్స్ ఉంటాయి. ఇది చిన్నది, ఇది పెద్దది. మీకు పెద్దలు పక్కన పెట్టి నేను చిన్నదాని గురించి చెప్తాను. ఎవరి నీడ్ తగ్గట్టు, ఎవరి అవసరం తగ్గట్టు వాళ్ళు వాడచ్చు. ఇది టోటల్గా కాటన్తో తయారు చేసినటువంటి ప్యాడ్. దేంతో? అవునా కదా, నేను మీకు చెక్ చేసి చూపిస్తాను. ఇది టోటల్ కాటన్, 95% కాటన్ ఉంటుంది. 5% మెటీరియల్ కూడా ఏముంటుందని నేను మీకు చూపిస్తాను. ఈ మధ్యలో ఒక చిప్పు కనిపిస్తుంది కదా మీకు, చిన్నగా పింక్ కలర్లో చిప్ ఉందా? కనిపిస్తుందా? ఈ చిప్ పేరు గ్రాఫియన్ ఆనయాన్ చిప్. అడిగిపోతే కనిపిస్తుంది సార్, లైట్ ఏం లేదు. ఓకే, ఇదైతే కనిపిస్తుంది కదా, దీని పేరు గ్రాఫియన్ ఆనయాన్ చిప్. ఈ పేరు మర్చిపోండి. ఇది ఏం చేస్తుందంటే ఒక సెకండ్కి 2000 ఆనయాన్స్ రిలీజ్ చేస్తుంది. సార్ ఆనయాన్స్ అంటే ఏంటి అని అంటే, మనం ఎప్పుడన్నా పంట పొలాల దగ్గరికి వెళ్ళినప్పుడు, క్లియరా? ఇది ఒక్కటి జరుగుతుంది చూడండి. ఈ చిప్పు ఒక సెకండ్కి 2000 గాలి అణువులను రిలీజ్ చేస్తుంది. ఆ గాలి అణువులు ఏంటంటే, మనం ఎప్పుడన్నా పంట పొలాల దగ్గరికి, వాటర్ ఫాల్స్ దగ్గరికి, పచ్చగా ఉన్నటువంటి ప్లేస్ దగ్గరికి వెళ్ళినప్పుడు గాలి చాలా స్వచ్ఛంగా మనస్ఫూర్తిగా పీల్చుకుంటాం. ఇట్లా అవునా? మురికాల దగ్గరికి వెళ్ళగానే ముక్కు మోసుకుంటాం. అది గాలే ఇది గాలే, కానీ ఈ గాలిలో నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్ ఉంటే ఆ గాలిలో ఆక్సిజన్ అణువుల పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. అది తేడా. ఆక్సిజన్ అణువుల పర్సెంటేజ్ ఎక్కువ ఉన్న గాలిని ఆనయాన్స్ అంటారు. మన భాషలో సింపుల్గా అర్థం చేసుకోవాలంటే, ఆ ఆనయాన్స్ ని ఒక సెకండ్కి 2000 ఆనయాన్స్ ని చిప్ రిలీజ్ చేయడం వల్ల దీని చుట్టూ ఉన్నటువంటి బ్యాడ్ స్మెల్, బ్యాక్టీరియా, వైరస్ అవన్నీ కూడా ఇది కిల్ చేస్తుంది. ఆ టెక్నాలజీ దీంట్లో ఉన్నది. సో టోటల్గా ఇది 3 లేయర్స్గా ఉంటుంది. ఇందాక అది కూడా 3 లేయర్స్ ఉంది. ఇది అడుగులో ఉన్న లేయర్. చూడడానికి ఎంత కనబడుతుంది? ఇది ప్లాస్టిక్ లాగా ఉందా లేదా? చూడండి, అడుగులో గమ్ ఉండటం వల్ల ప్లాస్టిక్ లాగా కనబడుతుంది, కానీ ఇది టోటల్గా పేపర్. ఇప్పుడు నిప్ అంటిస్తే 1 మినిట్లో పూర్తి అయిపోతుంది మొత్తం. ఇది కింద కార్పెట్ నేను పెడతలేను, నేను ఇక్కడ పెడుతున్నా, మీరు ఏదైనా చెక్ చేయొచ్చు. రైట్, ఇది అడుగులో ఉండేది. వాడినా వాడకపోయినా మట్టిలో వేస్తే 40 రోజులలో మట్టిలో కలిసిపోతుంది. బయోడిగ్రేడబుల్. ఇది ఇందాక వాడిది 400 సంవత్సరాలైనా మట్టిలో కలదు, ప్లాస్టిక్ కాబట్టి. ఇది అడుగులో ఉండేటటువంటి ఇందాక నేను చెప్పిన 5% మెటీరియల్. దీని పేరు ఆర్గానిక్ సూపర్ అబ్జార్బెంట్ పాలిమర్. ఈ పేరు కూడా మర్చిపోండి. ఏం చేస్తో చూడండి, ఇది అడుగులో ఉండేది. దాని అడుగులో ఏముంది? మధ్యలో చెత్త. ఇందాక చెప్పిన చెత్త. ఇందులో ఈ లేయర్ ఒకటే ఉంటుంది, పేపర్. ఆ రెండింటి గురించి చెప్పే ముందు ఇది ఒకసారి చూడండి. ఇది పైన ఉండేటటువంటి టాప్ షీట్, కంప్లీట్ గా సూపర్ అబ్జార్బెంట్ టాప్ షీట్. ఇది బ్రీతబుల్ లేయర్. ఇక్కడ నుంచి గాలి వస్తే అవతలకి వెళ్ళిపోతుంది, దానికంటే పోదు. రైట్, ఇది బాటమ్ కాడికి వెళ్ళి పైదాకా కంప్లీట్ గా కాటన్. బనీన్లు తయారు చేసి అంత క్వాలిటీ కాటన్తో తయారు చేస్తుంది. ఇది కూడా ఇట్లా లైట్ పెడితే 1 నిమిషాలు మొత్తం బూడిదైపోతుంది. ఇది కూడా చెక్ చేయండి కావాలండి. రైట్, ఇప్పుడు ఒకసారి అబ్జార్ప్షన్ చూడండి. దీంట్లో వాటర్ వస్తున్నాయి, ఇది బయటది. నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఏదో నాకు నచ్చిన బ్రాండ్ తీసుకొని చేస్తున్నా అనుకున్నాను. మీకు దొరికింది ఏదైనా మన దాంతో కంపేర్ చేయొచ్చు. రైట్, చూద్దాం ఒకసారి. చూద్దామా? 1 2 వస్తాయా? 1 నుంచి 10కి వస్తాయా? అట్లా కాకుండా 10 నుంచి 1 చదువు చిన్నగా. 10 9 8 7 6 5 4 3 2 1. ఇది పోయినా ఇట్లా ఇగో ఉన్నాయా? ఇలా ఉన్నాయా లేవా? చాలా మంది ఎంత కూర్చొని ఎప్పుడు చూసిన వాళ్ళు మిస్ అయ్యారు కదా. మళ్ళీ చూడండి. రెడీయా? ఎంతసేపు అయింది ఇప్పుడు ఓసిలా? ఇగో ఇంకొకసారి ఎంతసేపు అయింది? ఇది పోయినా ఇట్లా పోయినా ఓసి తడిసిపోతుంది. ఇగో ఇళ్ళకెళ్ళే వస్తుంది కదా, ఇళ్ళకి. ఇది పంపు కాదు, పాతాళ గంగ.
ఇప్పుడు నేను మీకు చెప్పే విషయం ఏంటంటే ఇది బాగా వీడ్చుకుంటుంది కాబట్టి మంచి ప్రోడక్ట్ కాదు. ఇది వాడితే క్యాన్సర్ రాకుండా ఉండొచ్చు కాబట్టి మంచి ప్రోడక్ట్. ఇప్పుడు మీరు నాకు చెప్పండి, ఇలాంటి ఒక ప్రోడక్ట్ మన ఇంట్లో తల్లికి, ఇప్పుడు భార్యకు, చెల్లెలకు, కూతురుకు